పరీక్షా పే చర్చ 2026 9th ఎడిషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మనకు ఇదివరకే తెలిసినట్టు ఈ పరీక్షా పే చర్చ అనే కార్యక్రమం ఈ రోజులలో పరీక్షల్లో చేస్తున్నటువంటి మార్పులు, చేయాల్సిన మార్పులు, పరీక్షా సరళి, పరీక్షా విధానం గురించి విద్యార్థులతో ప్రధానమంత్రి డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకొరకు ఉపాధ్యాయులు పాఠశాలల్లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి టైం బౌండ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ డేట్స్ కనుక మనం చూసినట్టయితే ఈ రిజిస్ట్రేషన్కు డిసెంబర్ 1, 2025న ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చి జనవరి 11, 2026 వరకు ఎండ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ గ్యాప్లో పాఠశాలల్లో 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారి నుండి దేశవ్యాప్తంగా కొద్దిమందిని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే దేశవ్యాప్తంగా టాపర్స్ ఉన్నారో 2500 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 2500 మందిలో టీచర్సు, పేరెంట్సు అండ్ స్టూడెంట్స్ వీరందరూ ఉంటారు. వీరిలో ఈ 2500 మంది బెస్ట్ పార్టిసిపెంట్స్ను సెలెక్ట్ చేసి వారికి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారిచే ఈ పీపీసీ కిట్స్ అనేటివి అందజేయబడుతుంది. పీపీసీ కిట్స్ అంటే పరీక్షా పే చర్చకు సంబంధించిన కిట్లు అందివ్వడం జరిగింది. అది రివార్డుగా ఇస్తారు. దానితో పాటు ఈ ఫస్ట్ 10 మంది లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్ అంటే టాప్లో ఉన్న 10 మందిని ఇక్కడ ఏం చేస్తారంటే వారు వారి జీవిత కాలంలో ఒకసారి ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయులందరూ తమ వంతు కృషిని చేయాలి. అంటే పాఠశాలలో 6th నుండి 12th వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరి చేత రిజిస్ట్రేషన్ చేయించాలి. ఉపాధ్యాయులందరూ రిజిస్టర్ కావాలి. వారి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చి వారు కూడా ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఉపాధ్యాయులు అందరినీ ప్రేరేపించాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు కనుక పరిశీలించినట్లయితే టోటల్ పార్టిసిపెంట్స్ 26,82,266గా ఉంది. ఇందులో స్టూడెంట్స్ వచ్చి 24,59,502, టీచర్స్ వచ్చి 1,90,805, పేరెంట్స్ వచ్చి నియర్లీ 32,000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది యాజ్ ఆన్ 14/12/2025 వరకు. దీనికి ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం ఈ పరీక్ష చర్చ అనే ఈ పోస్టర్లో ఇక్కడ పార్టిసిపెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే చోట క్లిక్ చేసి మనం రిజిస్టర్ కావచ్చు. లేకపోతే ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పార్టిసిపేట్ నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయొచ్చు. లేదా మనం ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పార్టిసిపెంట్ యాజ్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్గా మీరు పార్టిసిపేట్ అవుతా అంటే స్టూడెంట్ ఆప్షన్ తీసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి యాక్చువల్గా ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ టు పార్టిసిపెంట్ దగ్గర స్టూడెంట్స్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్. ఇక్కడ డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్తోనే మేము లాగిన్ అవుతాము, రిజిస్టర్ అవుతామంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోతే టీచర్ యొక్క మొబైల్ నెంబర్తోనే లాగిన్ కావచ్చు, అంటే రిజిస్టర్ కావచ్చు. అలా ఎవరైతే రిజిస్టర్ కాదలుచుకున్న విద్యార్థులు ఉన్నారో వారు అంటే త్రూ టీచర్ లాగిన్ ద్వారా వారు ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అదేవిధంగా టీచర్లు ఎన్రోల్ కావడానికి ఈ ఆప్షన్ తీసుకోవాలి. అదేవిధంగా పేరెంట్స్ ఎన్రోల్ కావడానికి ఈ ఆప్షన్ తీసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవాలి. మొదటగా మనం ఒక టీచర్గా రిజిస్టర్ చేసుకొని చూద్దాం. ఇక్కడ టీచర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్లిక్ టు పార్టిసిపేట్ అనే దానిపై క్లిక్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ త్రూ డిజిలాకర్, ఇక్కడ డిజిలాకర్లో మీ డీటెయిల్స్ ఉన్నట్టయితే లేదా డిజిలాకర్ అకౌంట్ మీకు ఉన్నట్లయితే ఈ డిజిలాకర్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. లేదు మీకు డిజిలాకర్ అకౌంట్ లేదు అనుకుంటే ఇక్కడ లాగిన్ ఇన్ రిజిస్టర్ టు ఇన్నోవేటివ్ అకౌంట్ అని ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ ద్వారా ఎలాగ లాగిన్ కావాలో చూద్దాం. ఈ విధంగా మన మొబైల్కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవుతానే మన పేరుతో ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టీచర్ నేము, తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సబ్జెక్ట్ థాట్ అని ఉంది.
ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తుంటే ఆ సబ్జెక్ట్‌ని ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకు టీచర్ డీటెయిల్స్ అయిపోతుంది. నెక్స్టు స్కూల్ డీటెయిల్స్‌లోకి స్కూల్ డీటెయిల్స్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఏ స్కూల్‌లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్ వివరాలు, అదేవిధంగా బోర్డు, తర్వాత అడ్రెస్ ఆఫ్ ది స్కూలు, తర్వాత కంట్రీ, స్టేటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్‌ను మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన స్కూల్ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మనకు యాక్టివిటీ అని వస్తది. ఈ యాక్టివిటీలో 5 క్వెషన్స్ ఉంటాయి. ఆ 5 క్వెషన్స్‌ని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చి మనం సబ్మిట్ చేయాలి. ఈ ఆన్సర్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. మనం ఒకసారి ఈ ఫస్ట్ క్వెషన్ చూసినట్టయితే 'శుభాన్షు శుక్లా వాజ్ ఎ పార్ట్ ఆఫ్' అని ఉంది. డాష్ మిషన్ ఉంది. అక్కడ యాక్సియం మిషన్ 4 యాక్సియం మిషన్ 3 యాక్సియం మిషన్ 2 యాక్సియం మిషన్ 1 ఉంది. ఈ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 5 క్వెషన్‌లకు మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాల్సింది. ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటి 5 క్వెషన్స్‌కు ఆన్సర్ చేసిన తర్వాత క్వెషన్ టు పీఎం అని ఉంది. సబ్మిట్ ఏ క్వెషన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు లైఫ్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్, కెరియర్ గైడెన్స్ అండ్ మోర్ దట్ యూ విల్ లైక్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ మోర్ దాన్ 500 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ ఇన్ అడిషన్ దేర్ ఈజ్ సమ్ మోర్ ఎగ్జామ్స్ కండక్టెడ్ ఫర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ దేర్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది. మీరు ఏదో ఒకటి లైఫ్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్, స్ట్రెస్, కెరీర్ గైడెన్స్‌కి సంబంధించి ఏదైనా పీఎంకు మీరు క్వెషన్‌లు అడగదలిచినట్టయితే ఇక్కడ 500 పదాలకు మించకుండా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తయినట్టుగా భావించాలి. 500 వర్డ్స్‌కు మించకుండా ఏదైనా ఒక క్వెషన్ ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తయినట్టుగా భావించాలి. ఈ విధంగా పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఆ పాఠశాలలోని విద్యార్థులు కూడా ఈ విధంగా తమ డేటాను ఇచ్చి అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. సబ్మిట్ పైన కనుక క్లిక్ చేస్తే నో చేంజెస్ మోడిఫికేషన్స్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్. ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్ అని ఉంది. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక మన డీటెయిల్స్ సబ్మిట్ అయిపోయినాయి. పార్టిసిపేట్ యాజ్ టీచర్. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ పరీక్షా పే చర్చ 2026. ద సర్టిఫికేట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 12th January 2026 అని ఉంది. 12th January 2026 తర్వాత మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ గురించి చూద్దాం. ఇక్కడ పార్టిసిపేట్ నౌ అని పై క్లిక్ చేసినట్టయితే మనకి రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉంది. అంటే సెల్ఫ్ పార్టిసిపేషన్ ఇది. ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ మొబైల్ నంబర్‌తో ఇక్కడ లాగిన్ కావాలి. ఎందుకంటే మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది కాబట్టి. అలా కాకుండా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ త్రూ టీచర్స్ లాగిన్ అయితే గనుక ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనం క్లిక్ టు పార్టిసిపేట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా విద్యార్థులకు డిజిలాకర్ అయితే దీని ద్వారా రిజిస్టర్ అవుతాం. లేదంటే విద్యార్థుల యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నంబర్ దగ్గర ఉపాధ్యాయుల మొబైల్ నంబరే ఇచ్చేయొచ్చు. ఎందుకంటే విద్యార్థుల మొబైల్ నంబర్ స్కూల్‌కి తీసుకురావడం ఇబ్బంది కాబట్టి విద్యార్థులు ఇంటికాడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అవుతామంటే స్టూడెంట్స్ ఇండివిడ్యువల్ లాగిన్ దగ్గరకు పోవాలి. లేదు ఉపాధ్యాయుల లాగిన్‌లో అయితే ఇక్కడ ఉపాధ్యాయుల నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫామ్‌లో విద్యార్థి పేరు, అక్కడ ఉపాధ్యాయుని యొక్క ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే ఉపాధ్యాయులకు సంబంధించిన నేమ్‌తో ఉపాధ్యాయుల లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీచర్స్ డీటెయిల్ పక్కన ఉపాధ్యాయుడి పేరు ఉంటది. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ డైరెక్ట్‌గా ఇచ్చి మనం వాళ్ళని రిజిస్టర్ చేసేయొచ్చు. కాబట్టి పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఈ లాగిన్‌లో అంటే టీచర్స్ లాగిన్‌లో ఉపాధ్యాయులందరినీ రిజిస్టర్ చేయగలరు. ఖచ్చితంగా అందరూ రిజిస్టర్ అయ్యేటట్టు చూడాలి. విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇంతకుముందు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ లాగానే ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్‌లో స్టూడెంట్ నేమ్ అంటే ఈ స్టార్ మార్క్ ఉండేటివి ఖచ్చితంగా ఇవ్వాలి. స్టూడెంట్ నేము, లాస్ట్ నేమ్. ఈ లాస్ట్ నేమ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అదేవిధంగా ఈమెయిల్ ఐడీ ఇది ఆప్షనలే. మొబైల్ నంబర్ ఆప్షనల్. ఎందుకంటే ఇది పేరెంట్ మొబైల్ నంబర్‌తో కాకుండా టీచర్ మొబైల్ నంబర్‌తో మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ 2 ఆప్షనల్ ఇవ్వడం జరిగింది. జెండర్ సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, నేమ్ ఆఫ్ ది పేరెంట్. నేమ్ ఆఫ్ ది పేరెంట్‌లో ఫాదర్ నేమ్ ఇస్తే చాలు. ఇవి స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది. చాలా సింపుల్‌గా ఉంది. అందరూ తొందరగా ఇచ్చేయొచ్చు. అదేవిధంగా అది పూర్తయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్, ఇక్కడ స్కూల్ నేమ్, బోర్డు, అడ్రస్. ఈ అడ్రస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వెషన్ టు పీఎం దగ్గర మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్వెషన్స్ ఇచ్చి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే గనుక సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా పాఠశాలలోని విద్యార్థులందరి దగ్గర రిజిస్టర్ చేయించగలరు. యాడ్ చేసిన తర్వాత పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ త్రూ టీచర్ అనే దాంట్లో సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ పార్టిసిపేషన్ ఇన్ పరీక్షా పే చర్చ 2026 అని వస్తది. ఈ విధంగా విద్యార్థులందరినీ మీరు ఉపాధ్యాయుల లాగిన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ విధంగా అందరూ ఉపాధ్యాయులు
తమ పాఠశాలలోని విద్యార్థులందరికీ రిజిస్టర్ చేయగలరు.